విశాఖపట్నం జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారి అవసరాలను తీరుస్తానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు తనను ఎప్పుడైనా కలవవచ్చని అన్నారు. ఇప్పటి వరకు పలు విభాగాల్లో, పలు స్థానాల్లో పనిచేశారని, అన్ని వర్గాల వారి కష్టాలు, సమస్యలు తెలుసని, వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కలెక్టరేట్లో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విశాఖ సర్వతోముఖాభివృద్ధికి అవిరాళ కృషి చేస్తానని ఉద్ఘాటించారు. తర్వాత మాట్లాడుతున్నాను. విశాఖపట్నం విజయభాస్కర్ సార్, గోపాలపట్నం చందూర్తి సార్, బంగారాజు గాజువాక సార్, శ్రీవల్లి శ్రీశైలం నుంచి వచ్చారు. రమేష్ గారు బుకే ఒకటి సార్ నీలకంఠం గారు ఈ నీలకంఠలో
ల్యాండ్ సెల్ section and Z section. T. Ramakrishna sir, C section. It will take some time to familiarize with this. సార్ మనకి సార్ థ్యాంక్ యూ సార్. నా పేరు హరేంద్ర ప్రసాద్. నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైజాగ్ ఒక ఆదర్శ నగరం, ఐపీకే ఒక గర్వకారణం. అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీ విల్ బి అవైలబుల్ ఫుల్లీ. బిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడి వాక్స్ ఇన్, వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ ఒక సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కావచ్చు, డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దిస్ ఎంక్వైరీ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ టు అ లాజికల్ కన్క్లూషన్. సో అలాంటి సమస్యలు ఏదైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.